పోస్ట్ అని 3 ఉన్నాయి. అలాగే ఆర్బీకే కింద మనకు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అని ప్రతి ఆర్బీకే ఒకరు ఉన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. కానీ మొన్న ఎగ్జామ్ జరగారు, వాళ్ళకు రిక్రూట్మెంట్ తొందరగా జరుగుతుంది. ప్రతి ఆర్బీకే లెవెల్లో అందరికీ ఏం చేయలేదు అనేది ముగ్గురు మాత్రమే ఉన్నారు. అంటే మనకు కొత్త నివారణలు స్టార్ట్ అయినప్పుడు అలాగే బీక్యూ బ్లాక్ వాటర్ అంటారు, ఇది జంబోవాకు, అలాగే మనకి చీపటి కోటిలో, అలాగే బోర్డ్ పాక్స్ ఇట్లా ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇంట్రొడ్యూ చేయడానికి కారణం ఏమంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది, ఆడ పశువులు పెరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ సెక్స్ ఫ్యాక్టర్స్లను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ క్యాంప్స్ మనము రెగ్యులర్గా ఉద్దేశంతో ఈ పశు బీమా అనేది తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. దీంట్లో ఏంటంటే ఒక 10% మాత్రమే 20% మాత్రమే రైతు కడతాడు, మిగతా 80% గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో మీ పశువు బీమా కోసం గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టడం జరుగుతుంది. సపోజ్ 30,000 పశువులను ఇన్సూరెన్స్ చేయాలంటే రైతు 400 రూపాయలు కట్టాలి. మిగతా 800 రూపాయలు అనేది గవర్నమెంట్ మీకు సబ్సిడీ రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయడం జరుగుతుంది. అలాగే 15,000 పశువుకి ఇన్సూరెన్స్ చేయాలనుకుంటే మనం 200 కడితే సరిపోతుంది. వీడియోలో వెటనరీ డిస్పెన్సరీలో ఉన్న డాక్టర్స్ ప్రతి ఆర్బీకేకు విజిట్ చేయడం జరుగుతుంది. నెలకు 4 సార్లు ఒక విలేజ్లో అన్నారు. ఈ విలేజ్లో ఆర్బీకేలకు విజిట్ చేసి అది పశు విధాన పడడానికి చేస్తున్నారు కదా. హాస్పిటల్ టైమింగ్స్ వచ్చేసి 9 to 4 అండి. నేను 15 నుండి ప్రకృతి విజిట్ వస్తున్నాను. ఎంపీపీ మేడం గారికి మనకి 21 ఆర్బీకేలు ఉన్నాయి మండలంలో. ప్రతి పంచాయతీలో కూడా రైతు అయిపోయిన తర్వాత చెప్పండి. ఇప్పుడు మనం ప్రస్తుతం వేసినటువంటి పంట నమోదు చేయించుకుంటేనే ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ప్రతి బెనిఫిట్ కూడా వస్తుందని తెలియజేస్తున్నాం. అది కూడా రబీ పంట నమోదు మండలంలో మొత్తం కూడా కంప్లీట్ అయింది. 5,000 హెక్టార్లు. అది మనకి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తే ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడతాయి. తర్వాత మనకి ఇప్పుడు రైతులు పండించినటువంటి కంది కానీ పప్పు శనగ కానీ మద్దతు ధరతో ప్రభుత్వము మన సివిల్ సప్లైస్ అంటే రెవెన్యూ శాఖలో ఉండేటటువంటి సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ ఇద్దరం కలిసి కొనడానికి రైతులకు చెప్తున్నాము. అయితే కందికి మంచి రేటు ఉంది, అదృష్టము రైతులకి. అందుకు మనకి ఎవరు కూడా అవ్వడం లేదు. శనగ కూడా మన రేట్ కన్నా ఎక్కువనే ఉంది. అయితే దిగుబడి లేనందువల్ల శనగ మనకి రావడం లేదు. మద్దతు ధరను కూడా ప్రభుత్వము అంటే రైతులకు ఖచ్చితంగా పండిన పంటకు ఇబ్బంది లేకుండా మద్దతు ధర కూడా కొనాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మేము ఆల్రెడీ ఒక నెల నుంచి రైతులను అడుగుతున్నాం. అయితే బయట మార్కెట్ రేట్ బాగున్నందువల్ల ఎవరిని కూడా అమ్మడానికి రావడం లేదు. తర్వాత మీకు రైతులకి రబీ కింద వేసినటువంటి పంటలకి
రైతు భరోసా కేంద్రాల్లో ఫర్టిలైజర్ ఎప్పటి నుంచో ఇస్తున్నాము. ఈ మధ్య కాలంలో పెస్టిసైడ్స్ కూడా అందుబాటులో పెట్టిన రైతు భరోసా కేంద్రాల్లో పెస్టిసైడ్స్ కూడా, కాబట్టి వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని. అయితే రబీలో కొంత బోర్ల కింద బాగా రైతులు కొర్ర ఎక్కువ సాగు చేయడం జరిగింది మన మండలంలో. ఇది చాలా సంతోషకరమైనది, ఎందుకంటే కొర్రకి రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది వేస్తున్నారు, అంటే ఇప్పటి నుంచే వేయడం అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎండలకి ఎక్కువ అయితే కాబట్టి రాదు కొర్ర. ఇప్పుడు వరకు వేసుకున్న వాళ్ళకి మంచి రేటు ఉన్నందువల్ల రైతులే బాగా కొర్ర సాగు చేయడం జరిగింది. మనకి ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి రైతు భరోసా మండలంలో మనకి 9,835 మందికి 7,37,7,38,000 రైతు భరోసా అందిస్తున్నాం. అంటే ప్రధానమంత్రి పిఎం కిసాన్ కూడా అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. మనకి ముఖ్యంగా ఇంతకుముందు అయితే మనకి ఇబ్బంది ఉండేది, మా ఆఫీస్కి రావాల్సి ఉండేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నందువల్ల గ్రామంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవనుకుంటున్నాను. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ రైతు భరోసా కేంద్రం చెప్తే నేను వాళ్ళకు అక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని ఇవి మా ద్వారా అమలవుతుండేవి. ఇంకా వ్యవసాయ శాఖ అనుబంధ శాఖ అయినటువంటి హార్టికల్చర్ సార్ ఉన్నారు, ఆయన కూడా జరిగేవన్నీ కూడా చెప్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ అందరికీ. ఫర్టిలైజర్ మొత్తం సేల్స్ సాయిల్ టెస్టింగ్స్ మనకి చేయించుకోవాలనుకున్న వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలు ఇక్కడ మండలంలో చేయిస్తున్నారు. చేయొచ్చు మేడం, చేస్తారు వాళ్ళు. అది థ్యాంక్ యూ అందరికీ.